ఇకపోతే తదుపరి రాశి వచ్చేసి వృచ్చికం రాశి. యా సో ఈ వృచ్చిక రాశి వారికి వచ్చేసి ఈ 2024లోని గ్రహాల ప్రభావం వల్ల కానీ జాతకరీత్యా ప్రభావం వల్ల కానీ సో ఏ విధంగా ఉండబోతుంది, శుభం అశుభం అనేది ఏ విధంగా కలగబోతున్నాయి, సో దానికి తగ్గ పరిహారాలు ఏం చేసుకోవాలి అన్న దాని గురించి మాకు ఒక్కసారి తెలియచేయండి. తప్పకుండా అమ్మా. ఈ వృశ్చిక రాశి వారికి ఉండే స్ట్రెంత్ ఏంటో ముందు చెప్పింది, మిగతా విషయాలు చెప్తాను. ఓకే. స్కార్పియో సైన్ అంటే సెల్ఫ్ కాంపిటేటివ్ లక్షణాలు self, ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు కనిపెట్టేస్తారు. అక్కడ ఏదైనా ఒక విషయం జరిగింది అనుకోండి, వాళ్ళు ఈజీగా కనిపెట్టేస్తారు. ఇక్కడ ఇది జరిగింది, అందుకే ఇదంతా జరుగుతుంది. అవును. ఆ కనిపెట్టే లక్షణం ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఆఫ్ న్యాచురల్ 8th రాశి అంటారు దాన్ని. ఓకే. స్కార్పియో సైన్ కు ఉన్నటువంటి గొప్ప లక్షణం అది. సెల్ఫ్ కాంపిటీషన్ వీళ్ళకి ఉంటుంది. హ్మ్. అంటే వీళ్ళలో ఒక ఒక కాంపిటీషన్ తత్వం ఇన్బిల్ట్ గా ఉంటుందమ్మా. హ్మ్. అయితే వీరికి ఈ సంవత్సరం గ్రహాలు మేజర్ ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇచ్చే రిజల్ట్స్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ వృశ్చికం వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది అనేటువంటిది ఒక చిన్న భయం కూడా ఉంది. బట్ ఒకటే ఏంటంటే, నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, అర్ధాష్టమ శననా అష్టమ శననా ఎల్నాటి శననా కాదు. మీకు కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాను. హ్మ్. సీనియర్ ఎన్టీ రామారావు గారు సీఎం అయినప్పుడు ఎల్నాటి శని నడుస్తుంది అతనికి. హ్మ్. నరేంద్ర మోడీ గారిది వృశ్చిక రాశి, ఆయనకి ఇప్పుడు ఎల్నాటి శని నడుస్తున్న సమయంలోనే 10 ఏళ్ళు పాలించాడు ఆయన. హ్మ్. జగన్ గారికి అష్టమ శనిలోనే ఆయన సీఎం అయ్యాడు. ఓకే. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఏలినాటి శని సమయాల్లోనే, అంటే అట్లాంటి టైంలో అష్టమ శని ఆదింట్లోనే అయ్యారు ఆయన. హ్మ్. నేనేమంటానంటే, నిజంగా శని భగవానుడు కనుక ఇబ్బంది ఇచ్చేటట్టయితే వీళ్ళని సీఎంలు పిఎంలు ఎందుకు చేస్తాడని మనం అర్థం చేసుకోవాలి. హ్మ్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అర్థం చేసుకుంటే మనం భయం ఫస్ట్ పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మో ఏదో ఎల్నాటి శని నడుస్తుంది, నాకేదో ఆగిపోతుంది, నా ప్రయత్నం ఫలించదేమో అనుకోకండి. శ్రమనిస్తాడంతే. అంతే. ఆ శ్రమ ఎందుకు కలుగుతుంది అంటే, మనం కష్టపడితేనే కష్టే ఫలి అన్నారు కదా. వీళ్ళు చేస్తారా మనం చేయరా కష్టం కష్టం. ఇస్తున్నాడని చూస్తున్నాం, కానీ నిజమైన సామెత మర్చిపోతున్నాం. కష్టే ఫలి అనే విషయం మర్చిపోతున్నాం. అంతే. శని భగవానుడు కష్టం ఎందుకు ఇస్తాడంటే ఫలితం ఫలితాన్ని ఇవ్వడానికి. అంతే. అది కూడా ఒక పరీక్ష లాంటిదే. మంచిది, అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ కొంచెం కాకపోతే నిందలు మాత్రం పడుతుంటారు. ఇది ఒక్కటి కొంచెం చూసుకోవాలి. అయితే ఇది ముఖ్యంగా ఈ 4వ స్థానంలో శని సంచారం జరిగేటప్పుడు కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో లేట్ అవుతూ ఉంటుంది, ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇది పర్టికులర్ గా చూసుకోవాలి. ఇక రెండవది ఏమిటి అంటే, ఇక్కడ గురువు పర్టికులర్ గా మనకి మేషరాశిలో సంచరిస్తున్నాడు. ఎవరికి ఈ 6వ స్థానంలో సంచరిస్తున్నాడు, వృశ్చికం నుంచి చూసుకుంటే. సో వృశ్చికం నుంచి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు, వృషభ రాశిలోకి మేనం మాసం నుంచి మారుతున్నాడు. సో దీనివల్ల ఏమిటి అంటే, రుణరూపైన ధనం వస్తుంది వీరికి. అంటే అప్పులు మూలంగా ధనం, లోన్స్ కూడా అవసరమే కదమ్మా ఏదైనా చేయాలంటే. కాబట్టి లోన్స్ మూలంగా ధనయోగం ఇస్తుంది ఇక్కడ. ఇక మరొకటి ఏంటంటే, ఇక్కడ పంచమ రాహు ఉన్నందుకు రాజకీయ యోగాన్ని ఇస్తుంది ఇక్కడ. అంటే రాజకీయ పరంగా బాగుంటుందని చెప్పుకోవాలి. అండ్ అదేవిధంగా పంచమ రాహు ఒక నెగిటివ్ పాజిటివ్ 2 కోణాలు ఉంటాయి ప్రతి అంశానికి కూడా. కొంచెం సంతానం కోసం ప్రయత్నం చేసేవారు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ, ఈ రాహు సంచారం పంచమంలో జరుగుతున్నందుకు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క సంచారం అనేటువంటిది లోన్స్ తో పాటు కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కూడా కొంచెం చూసుకోవాలి. తొందరపడి కోర్టు కేసెస్ లాంటి వాటి జోలికి వెళ్ళకూడదు వృశ్చికం వారు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ లాభస్థానంలో కేతు ఉన్నందుకు లాభకేతు సర్వసాధారణంగా బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన, అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్ చాలా చక్కగా యోగిస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, వీటితో పాటు ఇక్కడ కలిగేటువంటి ఫలితాల్లో ఈ బిజినెస్ డీల్స్ మాట్లాడుకునేటప్పుడు, లేకపోతే బిజినెస్ సంబంధించిన అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకుని అగ్రిమెంట్ చేయాలనేటువంటి చూపిస్తుంది. అయితే ఈ బిజినెస్ సంబంధించిన ఇంప్రూవ్మెంట్స్ మాత్రం వీళ్ళకి ఎప్పుడైతే గురువు 7వ స్థానంలోకి ఎంటర్ అవుతాడో, కొత్త పార్ట్నర్షిప్స్ వల్ల కలిసి రావడం కానీ, లేకపోతే కొంతమంది సహకారాల వల్ల కొంచెం వీళ్ళకి బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ అవ్వడం కానీ ఇటువంటివి యోగిస్తున్నాయి. అదేవిధంగా వీరికి గురువు ఎప్పుడైతే 6వ స్థానంలో ఉండి చూస్తుంటాడో, పర్టికులర్ గా కలిగేటువంటి ఫలితాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, అందులో ప్రధానంగా ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్, డిఫెన్స్, ఎనీ సెక్యూరిటీ సర్వీసెస్ రిలేటెడ్ సంబంధించినటువంటిది ఎవరైతే ప్రారంభిస్తారో, లేకపోతే వాటికి సంబంధించిన ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి కంప్లీట్ సక్సెస్ అనేటువంటిది ఉంది. ఉద్యోగ ప్రయత్నాలకి సక్సెస్ ఉంది. మే వరకు ఉద్యోగంలో హైప్ అంటే ఒక స్టేజ్కి వెళ్ళడానికి కూడా ప్రమోషన్స్ లాంటి వాటికి కూడా చక్కగా వీళ్ళకి యోగం అనేటువంటిది ఏర్పడుతుంది ఇప్పుడు. ఓకే గురువు గారు, ఇంకా మనం అదే విధంగా చూసుకున్నట్లయితే
మనకి చెప్పినట్టే ఏమన్నా ఇది రాశి జాతకంలో కానీ దోషాలు ఉన్నా సో అట్లాంటివి ఏమన్నా కొంచెం తగ్గుబాటు పట్టాలి అనుకుంటే సో వారు ఏ విధమైన పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఒకటమ్మా ఇక్కడ ఏంటంటే పంచమ రాహు అనేటువంటిది ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా దుర్గాదేవి నామస్మరణ, ఓం దుర్గాయ నమః అనే నామస్మరణ కంటిన్యూస్ గా చేయడం అనేటువంటిది ఒక మంచి ఫలితం ఇస్తుంది. ఎందుకంటే పంచమ రాహు ఉన్నప్పుడు సర్వసాధారణంగానే మనిషి యొక్క ఆలోచన కొన్ని భయాలకి కొన్ని ఊహలకి దారి తీస్తుంది. అంటే అనవసరమైన ఊహలు. ఇప్పుడు నీకు జరగబోయే అంశాన్ని ఊహించడం ఈజ్ గ్రేట్, జరగంది కూడా జరుగుతుందని ఊహించడం అనేటువంటి భయాన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి అంచనా వేయడం ఇస్ డిఫరెంట్, ఊహించుకొని భయపడడం ఇస్ డిఫరెంట్. అంచనా వేయడం వల్ల నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు, భయం వల్ల సక్సెస్ పొందవు. సో భయంతో ఆగిపోతావు. కాబట్టి ఆ భయాన్ని పోగొట్టేది దుర్గానామము, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండవది రాహుకాలంలో రాహుదీపం పెట్టడం, ఇవి చేస్తూ ఉండాలి. మినుములు దానంగా ఇస్తూ ఉండాలి, నువ్వులు దానంగా ఇస్తూ ఉండాలి శనివారాల పూట. అది కూడా కేజీంబావు తెల్ల నువ్వులు దానంగా ఇస్తే మంచిది. మినుములతో సిమెంట్ కలర్ వస్త్రము, నువ్వులతో నీలం రంగు వస్త్రం దానంగా ఇస్తూ ఉండాలి. ప్లస్ వీటితో పాటు ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీలైనప్పుడు శనివారాలు ఉపవాసం ఉంటే ఇంకా మంచిది ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు. అది కూడా ఇట్లాగా ఆరోగ్యంగా ఉంటేనే, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి, చిన్నపిల్లలకి, స్త్రీలకి చెప్పలేదు అక్కడ ఉపవాసాలు. అదే విధంగా చూసుకున్నట్లయితే గురుగారు సో వీరు ఆలయ దర్శనం ఏ టెంపుల్స్ ఆలయ దర్శనం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? వీరు దుర్గా ఆలయాలు, అమ్మవారి ఆలయాలు దర్శనం చేసుకోవడం మంచి ఫలితం ఇస్తుందమ్మా.